అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఓం శ్రీం మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు వీడియోలో మనం మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. రేపటి నుంచి 2038 వరకు ఈ రాశి వారి జీవితంలోకి ఒక దేవత రాబోతుంది. వీరు నక్కతోక తొక్కినట్లే. మరి ఈ రాశి వారి జీవితంలోకి రాబోతున్న ఆ దేవత ఎవరో మనం ఈ వీడియోలో చూసేద్దాం. వారి యొక్క జీవితాన్ని నక్కతోక తొక్కినట్లుగా అంటే అదృష్టంతో నింపబోతున్న ఆ దేవత ఎవరో, వారి జీవితం ఎలా మారబోతుంది, 2038 వరకు కూడా ఈ రాశి వారి జాతకంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఈ రాశి వారి జీవితంలోకి రాబోతున్న ఆ దేవత గురించి వివరాలు తెలుసుకోవడం ముందుగా ఈ రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక అంశాల్లో కుటుంబం మరియు వ్యాపారం గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఉత్తరాషాఢ 1, 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధరిష్ట నక్షత్రం 1, 2, 3 పాదాలు. వారు అందరూ కూడా మకర రాశి వారికి చెందినవారై ఉంటారు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. ప్రేమ, సంతాన సంబంధిత మార్పులు ఈ సమయంలో చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. అయితే సంతాన విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. వీరి యొక్క పని మరియు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు కరకెక్కే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఆర్థిక అంశాలపైన దృష్టి పెట్టడం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా చాలా జాగ్రత్తగా వహించాలి చెప్పబడుతుంది. అయితే మీ స్వీయ వ్యక్తిత్వం, శారీరక ఆరోగ్య, వ్యక్తిగత విషయాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ వృత్తి జీవితంలో మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కష్టపడి పనిచేసే వారికి చక్కటి పురస్కారాలు లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సామాజిక వర్గ లాభాలు, హాస్యం గల కార్యక్రమాలు విజయాన్ని సాధించడానికి చాలా వరకు దోహదపడుతుందని చెప్పవచ్చు. ఈ సమయంలో ప్రేమ సంబంధాలు, పిల్లలతో సంబంధం ఇటువంటి అంశాల్లో మీరు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కెరియర్ పరంగా కొన్ని ఇబ్బందులు, ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి మార్పులు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కుటుంబ పరంగా మంచి సమయాన్ని ఆస్వాదించబోతున్నారు. కొత్త పని పెరగడంతో పాటుగా ఉద్యోగంలో పదోన్నతి కూడా పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీరు పేరు ప్రఖ్యాతులు మరియు హోదా తిరిగి పొందడానికి కష్టపడి తిరిగి పనిచేయాల్సి రావాల్సి ఉంటుంది. మకర రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కాబట్టి ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తారు. ఎందుకంటే వీరు ఎవరైనా కష్టాలు వీరి ముందు చెప్పుకున్నప్పుడు అయ్యో పాపం అని వారికి ఎలాంటి సహాయం అయినా చేయడానికి ముందుండారన్నమాట. మీ కెరియర్లో కొన్ని సానుకూలమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కాకపోతే ఈ మకర రాశి వాళ్ళు డబ్బులు ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య అంటే ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. అంతేకాకుండా మంచి లాభాలు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలనుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. పత్రాల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో మంచిది కాదు. అలాగే కుటుంబంలో కొంత సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈ రాశులు ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో జీవిత భాగస్వామితో సమస్యలు, అపార్థాలు ఏవైతే
ఉన్నాయో అవి ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఉంది. మీ స్నేహితుల నుంచి మంచి మద్దతు కూడా పొందుతారు. మీ పిల్లలు తమ రంగంలో బాగా రాణించగలుగుతారు. అంతేకాకుండా మీ పిల్లల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది శాస్త్రం. అనారోగ్యమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువ శాతం జంక్ ఫుడ్ జోలికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఇంటిలో తయారు చేసిన ఆహారానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట ఆహారం తినకండి. మీ యొక్క ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరమని చెప్పవచ్చు. క్రమక్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సమయం అనేది రాబోతుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలైతే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గి పరిస్థితులు చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి టైంలో మీరు చాలా బలంగా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇటువంటి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే పరిస్థితులు మీరు చాలా చక్కగా ఎదుర్కొనేటటువంటి ధైర్యం కలిగి ఉండాలి. అనుకున్న ఫలితాలు రాబట్టాలంటే చాలా చక్కగా కృషి చేయాలి. టైం కూడా ఎక్కువగా చదువు మీదే పెట్టండి. కొన్ని ఆటంకాలు అనేవి ఎదురు రావడం వల్ల మీకు మానసికంగా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కొద్దిగా ఆందోళనకి గురవుతారు. ఆందోళన మిమ్మల్ని చాలా వరకు కూడా చదవడం మీద శ్రద్ధ పెట్టకుండా చేస్తుంది. ఈ విషయాన్ని ఈ రాశి విద్యార్థులు గమనించాలి. కాబట్టి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ప్రణాళికబద్ధంగా సిలబస్ని ప్లాన్ చేసుకోండి. వ్యాపారంలో లేదా స్వయం ఉపాధిలో ఉన్నటువంటి వారు తగినంత ఆదాయం మరియు ఎదుగుదల పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణకు అలాగే సెక్యులేషన్కి ఇదంతా మంచి సమయం కాదు. వ్యాపారంలో కొంత అభివృద్ధి కూడా కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు. వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవడం వల్ల అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. రేపటి నుంచి గ్రహస్థితి అనుసరించి 2038 వరకు ఈ రాశి వారికి ఎలా ఉందని చూసినట్లయితే ఒక దేవత ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహించబోతుంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి మీ యొక్క జీవితంలో తన యొక్క అనుగ్రహాన్ని కలిగించబోతుంది. లక్ష్మీదేవి యొక్క రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ రాశి వారికి రేపటి నుంచి కూడా 2038 వరకు వారి యొక్క జీవితం చాలా చక్కగా ఉండాలని అంటే ఆర్థికపరమైన ఎదుగుదల, ఆస్తులు కొనుగోలు, అంతేకాకుండా మీరు కోర్టు తగాదులు ఎటువంటి భూమి తగాదుల్లో అయినా సరే ఆస్తి వివాదాలు పూర్తిగా మీకు అనుకూలంగా రావడం, ఆస్తులు కలిగి రావడం మీరు చోటు చేసుకోబోతున్నారు. ఆస్తులు లేదా షేర్స్ ఏవైతే ఉన్నాయో మీకు గతంలో పెట్టుబడి పెట్టినట్లయితే వాటి గురించి మంచి ఆదాయం లభిస్తుంది. ఇటువంటి అంశాల్లో పురోగతంగా కూడా ఈ దేవత యొక్క రాక వల్ల జరగబోతుంది. అంతేకాకుండా పరిణామాలు 2038 వరకు ఉండబోతున్నాయి. మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ యొక్క పని మాత్రం చాలా తప్పకుండా చేయండి. ప్రతి మంగళ శుక్రవారాలు లక్ష్మీదేవి యొక్క పూజలు చక్కగా చేసినట్లయితే గనుక పురోగతి సాధిస్తారు. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఎర్రటి పువ్వులను ఉపయోగించడం మంచిది. అలాగే ఈ సమయంలో నల్ల కుక్కకి భోజనం పెట్టిన తరువాత భోజనం చేయడం వల్ల శని భగవానుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. శని దోషాలు కూడా తొలగిపోతాయి. నడుస్తున్న దశ అంతర్దశలో ఏదైనా దోషాలు ఉంటే అన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.